వానాకాలం వచ్చిందంటే చాలు ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలోని గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయి. అత్యవసర సమయంలో కూడా వైద్య సేవలు అందని పరిస్థితి. 5 కోట్ల రూపాయలతో దొడ్లకొండాయి గ్రామాల మధ్య నిర్మించిన వంతెన జంపన్నవాగు ఉధృతికి కొట్టుకుపోయింది. 35 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న తాత్కాలిక ఐరన్ వంతెన సైతం ప్రారంభంలోనే వెల్డింగ్లు ఊడిపోవడంతో మాల్యాల, కొండాయి, గోవిందరాజుల కాలనీ, ఐలాపూర్ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు వరద తాకిడికి వంతెన కుంగి కొట్టుకుపోయింది. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా జంపన్నవాగుపై సిమెంట్ పైపులు వేసి తాత్కాలికంగా రోడ్డు ఏర్పాటు చేశారు ఐటీడీఏ అధికారులు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఈ రోడ్డు కూడా కొట్టుపోయింది. మరోవైపు 9,50 లక్షలతో వంతెన నిర్మాణం కోసం 3 నెలల క్రితం మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. వర్షాకాలం రావడంతో పనులు ప్రారంభం కాలేదు. దీంతో తాత్కాలికంగా ఐరన్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టారు. అయితే వెల్డింగ్ ఊడిపోవడంతో కాంట్రాక్ట్ నిర్మాణ ప్రమాణాలు పట్టించలేదని, అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే ఇలా జరిగిందని గిరిజన గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.